ఎన్నో ఏళ్ల క్రితమే పెద్ద ఆయన గౌతలచ్చన్న గారు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు పాదయాత్ర చేశారు అని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా మన కులస్తుడు కాబట్టి మనం లచ్చన్న గారిని ప్రత్యేకంగా తెలియజేసుకోవడం అవసరం. ఆ రోజులో బ్రాహ్మణ కుల ఆధిపత్యాలు ఉన్నాయి. ఢిల్లీలో బ్రాహ్మణుల ఆధిపత్యం, మన జిల్లాకు వచ్చే రెడ్డి నాయుడుల ఆధిపత్యం. అటువంటప్పుడు ఆయన ఈ యొక్క బెదవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ, టంగుటూరు ప్రకాశం గారు ముఖ్యమంత్రిలోనూ, ఆ మంత్రివర్గంలో కూడా వ్యవసాయ విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చేస్తున్నప్పటికీ ప్రత్యేకించి అన్ని వృత్తుల వారు వాళ్ళు వృత్తులు చేసుకుంటున్నారు, మన గౌడులకు కలు వృత్తి లేదు ఎందుకని దాన్ని గౌడ వృత్తి ప్రవేశపెట్టమని అన్నప్పుడు కలుగీత వృత్తిని ప్రభుత్వం ద్వారా ప్రకాశం పంతులు గారు అంగీకరించాల. ఈ లచ్చన్న గారు గౌడులకి, రైతులకి, అన్ని వర్గాలు, బలహీన వర్గాలకి నాయకుడు కదా. స్వాతంత్ర పోరాటాలు ఏ 2 వర్గాలకే లభిస్తున్నాయి, ఇతరులకు లభించడం అనే ఉద్దేశంతో ఆ రోజు నుండి మంత్రి పదవి కూడా రాజీనామా ఇచ్చారు. ఇచ్చి బలహీన వర్గాలు వైపు ప్రజాస్వామ్య విలువల కోసం పరిపోరాటాలు చేశాడు. ఇందాక నేను చెప్పాను, ఆయన ఈ రైతు నాయకుడు అనే విషయమే కాకుండా లచ్చన్న గారి ప్రత్యేకంగా 100వ జయంతి సభ జరుగుతుంది రవీంద్ర భారత్లో. ఇక్కడ నెల్లూరులో కూడా మనం జరిపామనుకోండి గొప్పగానే. శివాజీ గారు కూడా ఏదో చిన్నగా జరుపుతాం అనుకున్నావు, అక్కడికన్నా చాలా గొప్పగా చేశాను కూడా వాళ్ళ కుమారుడు చెప్పడం జరిగింది నాకు. ఆడ బలహీన వర్గాల నాయకుడు, బీసీ నాయకుడు అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చున్నారు. నా దగ్గర ఫోటో ఉంది. అక్కడ ప్రభుత్వం జరిపిన దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు జరిపారు. ఉన్నటువంటి రోసే గారు లేశారు. బీసీల కింద నాయకుడు, మాకు కూడా నాయకుడే. ఆయన మాట్లాడు, లచ్చన్న గారి శిష్యులు మేము, మాకు నాయకుడే అన్నారు. ధనికోల నరసింహ గారు మా రాజకీయ ప్రథమ గురువు, వెంకయ్య నాయుడికి రాజకీయ గురువు. ఆయన పెళ్లికి ఒడ్డే శోభనాథీశ్వరరావు తెలుగుదేశంలో గొప్ప నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆ పెళ్లి కార్యక్రమంకి వచ్చాడు. గెస్ట్ హౌస్ నుండి వెంకయ్య నాయుడు ఆయన బ్యాగ్ పట్టుకొని, లచ్చన్న గారి బ్యాగ్ నేను పట్టుకొని స్టేషన్కి పోతుంటే నేను చెప్పాను, పెద్ద ఆయన శిష్యుడు నేనే, మేమంతా ఆయన శిష్యుడే కదా అన్నాడు. గొప్ప వ్యక్తి. అటువంటి పేద స్థితిలో ఉన్నాడని ఒక విషయం జరిగింది. 1967లో పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ఒకేసారి జరిగింది. వాళ్ళ గురువు ప్రపంచంలో రైతు నాయకుడిగా గుర్తిపోయినటువంటి ప్రొఫెసర్ ఆచార్యరంగ, ప్రొఫెసర్ అంటే ఆచార్య తెలుగు అంటారు అనుకోండి, ఆచార్యరంగ గారు తెనాల్లో పోటీ చేశారు ఎంపీగా. మన పెద్ద ఆయన శ్రీకాకుళం ఎంపీ గారు, సోంపేట ఎమ్మెల్యే గారు నిలబడ్డారు. 2 గెలిచారు. అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా చేస్తున్నాడు. ఆ 2 గెలిచినప్పుడు వాళ్ళ గురువైన ఆచార్యంగ గారు ఎంపీగా ఓడిపోయారు. ఓడిపోతే మన వాళ్ళకి తెలియడం కోసం భవిష్యత్తులో లచ్చన్న గురించి 4 మాటలు చెబుతురుగా నేను దానికోసం నేను చెప్తున్నా. నాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ కొంచెం శ్రమ తీసుకొని చెప్తున్నాను.